వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు రేపుతున్నాయి. అక్రమ సంబంధాలతో ఎన్నో కుటుంబాలు చిన్నా భిన్నమవుతున్నాయి. అయినా సరే కొందరిలో మార్పు రావడం లేదు. ఈ క్రమంలో కుటుంబాలను రోడ్డుకెక్కించి అభాసుపాలవుతున్నారు. ఇటువంటి ఘటనలను సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉన్నాం. ప్రేయస్తో ఉండగా భార్యకు దొరికిపోయిన వాళ్ళు కొందరైతే, ప్రియుడితో ఉంటూ భర్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్న మహిళల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇటువంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రియురాలతో కలిసి కారులో షికారు చేస్తుండగా భార్య ఎంట్రీ ఇవ్వడంతో వారు షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్లో ఈ ఘటన చోటు చేసుకోగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నీముచ్ జిల్లాలోని సావాన్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జితేందర్ మాలి ఇంట్లో భార్య ఉండగానే తన ప్రియురాలతో వేరే ప్రాంతానికి వెళ్ళి హోటల్లో దిగాడు. అక్కడ ఆమెతో కలిసి కారులో సరదాగా తిరుగుతుండగా భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ముందు నుంచి భర్త ప్రవర్తనను అనుమానించిన ఆమె అతడి కదలికలపై ఓ కన్నేసి ఉంచింది. భర్త ఫోన్ కాల్స్పై కూడా నిఘా పెట్టింది. దీంతో ఉజ్జయినిలోని ఓ హోటల్లో ప్రేయస్తో కలిసి దిగినట్టు గుర్తించింది. నీముచ్ నుంచి ఉజ్జయినికి తన కుటుంబ సభ్యులతో వెళ్ళి జితేందర్, అతడి ప్రియురాలు ఎప్పుడొస్తారా అని వాళ్ళు ఉన్న హోటల్ బయట కాచు కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత కారులో జితేందర్, అతడి ప్రియురాలు రావడంతో ఆమె ప్లాన్ వర్కౌట్ అయింది. ప్రియురాల్ని కారులో నుంచి బయటికి లాగి కుమ్మేసింది. వేరే మహిళతో భర్తను చూసిన ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోడ్డుపై అరుస్తూ కేకలు వేయడంతో స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. మరోవైపు జితేందర్ ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అతడి భార్య దాడి చేసిందని ఆరోపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. పలువురు ఫన్నీగా కామెంట్లు కూడా చేస్తున్నారు. జితేందర్ మాలికి ఇప్పటికే ఇద్దరిని వివాహం చేసుకున్నారు. 20 ఏళ్ల కిందట ఓ మహిళతో మొదటి పెళ్లి జరగ్గా ఆమెతో విభేదాలు రావడం వల్ల విడిపోయారు. రెండో పెళ్లి చేసుకోగా ఆమెకు 4 పిల్లలు. అంగన్వాడీ వర్కర్ అయిన రెండో భార్యే ప్రస్తుతం ప్రియురాలితో షికారులో ఉండగా పట్టుకుంది. ఆ ప్రియురాలితోనే అతడు మూడో పెళ్లికి సిద్ధమైనట్టు రెండో భార్య గుర్తించింది. అయితే ఆమె తనను వేధింపులకు గురిచేస్తోందని జితేందర్ ఆరోపించడం గమనార్హం.